మంచి భర్త ఎలా ఉండాలి, స్త్రీ ఏ రకమైన భర్తను కోరుకుంటుందో భర్తలందరూ ఆలోచించాలి. ఆ తోడు వారికి కల్పించలేకపోతే, ఆ భద్రత వారికి కల్పించలేకపోతే ఈ భర్త పదవి దండగా. అందుకని ఓ చిన్న మాటలో చెబుతాను, పనుల యందు తోడు పట్టుదలకు పోడు. మొగాడిది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. పనుల యందు తోడు పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు. ఆ లక్షణం కూడా ఉండాలి. పనుల యందు తోడు పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు. మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి. దీనికి మొగాళ్ళ చప్పట్లు కొట్టారు, ఆనందిస్తున్నా, ఒప్పేసుకున్నారు వ్యవహారం. దీనికి అహంకారం అవసరం లేదండి. భార్యకి పనుల్లో సాయం చేయాలి మొగాడు ఖచ్చితంగా. అందులో ఇవాళ మరీ అవసరం, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సస్తా రేటు ఇక్కడ. కాఫీ కలిపేవా ఏటి కలిపేది? నువ్వు అక్కడ కూర్చుని నువ్వు మొక్కలు కలుపుతున్నావు, ఆవిడేమో కాశీ కలపమాట. పైగా నీకు కలిపితే సరిపోతే, ఇక్కడ నీకు ఆడడానికి వచ్చిన నలుగురు కలపాలి. అక్కడ నువ్వేమో ప్యాకెట్ మొక్కలు కలుపుతావు, ఆవిడేమో కాఫీ కలపమంటావు. మరి ఇదో పని ఆదివారం వచ్చేసరికి ఇక్కడ పరుల యందు తోడు. ఒకడు నిజంగానే ఆవిడ అక్కడ ఏదో చేయలేక ఇబ్బంది పడుతుంది, మనం వెళ్ళి సాయం చేద్దాం, ఇగో అహంకారం ఏమో పడాల్సిన పనే లేదు ఇక్కడ. ఎంత సంతోషిస్తామో ఆయన అసలు నన్ను ఏ పని చేయనివ్వరు, ఎంత శ్రద్ధగా చాలండి. ఆ ఒక్క భావన చాలండి, జీవితాంతం చాకరీ చేస్తారు. ఎవరు వచ్చినా చెబుతారు. పైగా ఆడాళ్ళు ఏదో దాచుకోలేరు, అదొకటి బలము బలహీనత కూడా. అందుకని ఎవరన్నా ఇంటికి వస్తే మా ఆయన బంగారం ఉండు బాబు, అందువల్ల ఇలా సుఖంగా. అంతకంటే కావాల్సింది ఏమిటయా? నీకు నెలకు ₹1,00,000 జీతం వచ్చిన భార్య మెచ్చుకున్నప్పుడు ఎందుకు జీవితం పనిలేక? ఆ జీతం ఎందుకు, జీవితం ఎందుకు? పనుల యందు తోడు, అంతేకాదు పట్టుదలకు పోడు. సాధారణంగా మొగాళ్ళలో ఈ పౌరుషం, అహంకారం, మేలు ఇగో అంటారా, ఇది ఒకటి ఉండి పట్టుదల అండి. నేను తగ్గను నువ్వు తగ్గాల్సిందే. ఈ మధ్య ఆడవాళ్ళు మొగాళ్ళ మాట వినడం మానేశారు. ఇలా వినాలి, ఎక్కడ శాస్త్రం ఏం లేదు అక్కడ. వీళ్ళు వినాలి, వాళ్ళు వినకూడదని శాస్త్రాల్లో ఏం లేదండి. అనవసరపు మాటలు మన అహంకారం కొద్దీ పుట్టించుకున్నాం. అందుకని పట్టుదలకు పోవలసిన అవసరం లేదు. మనం ఏదో అన్నాం, ఆవిడ ఏమండి ఇలా కాదు ఇలాగా అంది, అది మంచిదైతే ఒప్పుకోరాదా? ఏమైంది? పోనీ ఓ పూట ఒప్పుకోవాలా? ఓ రోజు రాత్రి పడుకున్నాక ఆలోచించి వీడు చెప్పిందే మంచిదిలా ఉంది, అంగే ఓపే నువ్వు చెప్పావు కానీ ఏమిటో నేను గమనించలేదయ్యా, నువ్వు చెప్పిందే బాగుంది అంటే మర్నాడు మీరు బరువు చూడండి 2 కేజీలు పెరుగుతుంది ఆవిడ. ఆనందం. మా ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు, సలహా ఇస్తే వింటారు ఖచ్చితంగా. ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు, పెద్ద దాన ధర్మాలు చేసిన, ఓ 10,000కి మించి దాన ధర్మాలు చేసిన, ఆస్తులు అమ్మినా కొన్న భార్యకి చెప్పకుండా చేయడం శాస్త్రరీత్యా దోషం అండి, చాలా దోషం అండి. మన ఇష్టం వచ్చినట్టు హామీ సంతకాలు పెట్టేసి, ఆస్తులు అమ్మేసి, ఎక్కడెక్కడో పందేళ్ళలో పెట్టేసి పోతే నీ గాన లోటైందా, ఈ అథవ మాటలు మాట్లాడటం కాదని ఎంతసేపు చెప్పి చేయాల్సిందే ఖచ్చితంగా. మనుధర్మశాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా, అనవసరంగా దాని మీద నిందన ఎందుకు వేస్తారో తెలియదు. ఆడవాళ్ళ ఆర్థిక విషయాలు ఆడవాళ్ళకి అప్పగించడమే మంచిది, వాళ్ళు పొదుపుగా చేస్తారని చెప్పాడు. ఆడవాళ్ళు కొన్న పొదుపు పొగాళ్ళకు ఉండదు. పోపుల డబ్బా అదే ఉదాహరణ, బాగా పొదుపుగా వాడతారు. డబ్బు కూడా అంతే అనుకుంటారండి. ఆ ప్రేమ అందితే వాళ్ళు పొదుపు చేసినంత పొదుపు మనం చేయలేమండి అసలు. అందుకని పనుల యందు తోడు పట్టుదలకు పోడు. రెండో మాట, రక్షణమున హరుడు. ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది, ఎంత చదువుకొని, ఎంత సంపాదించని, ఎంత ఉద్యోగం చేయనేనండి, స్త్రీ మనస్సులో కించిత్ భయం ఉంటుందమ్మా. ఆయన పక్కన నీకెందుకో నేను ఉన్నాను కదా, మొత్తం నగలు పెట్టుకో, ఏమవుతుంది చూస్తా అన్నట్టుగా ఉండాలి. బయటికి వెడితే రోజులు బాగాలేవు, ఎందుకులే పసుపు తాడు వేసుకొచ్చాయని వీడే అంటే ఇక ఆవిడే కర్మ ఏమిటి? ఇంకా బయటికి వెడితే రోజులు బాగాలేవు, రోజులు బాగాలేక నిన్ను చేసుకున్నది. నువ్వు వేసుకో, నీకెందుకు నేను చూసుకుంటా అంతే. అధైర్యం చాలండి. అధైర్యాన్ని మొగాడే నూరిపోస్తూ ఉంటే ఇంకా ఆడదన్నా బతుకుతాడు. భద్రత. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న స్త్రీ కూడా భద్రత కోరుకుంటుందండి. ముందు మగాడి నుంచి కోరుకునేది భద్రత. అందుకని రక్షణమున హరుడు. మా ఆవిడ జోరుకు వస్తే శంకరుడు తాండవం వాడినట్టు తాళం వాడుతాం. ఆవిడ అక్కడ దక్షుడు కన్న తండ్రి భార్యను నానా మాటలు అన్నాడు అని తెలిసిన వెంటనే జటాభంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ అని ఒక్కసారి తాండవం వాడాడు.
జటాటవీగల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగతుంగమాలిక డమడ్డమడ్డమన్న నినాదమడ్డమర్వజం చకార చండ తండవం తనోతున శివ శివం అకర్వ సర్వమంగళ అకలా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకంతకం భజే. భార్యను ఎవరన్నా ఒక్క మాట అన్నారు అంటే మగాడికి అంత కోపం రావాలి, లేదా వాడు భర్త స్థానానికి పనికిరాడు. అంటూనే ఉంటారో నేను ఓరటువంటిది అని వంకర వ్యాఖ్యానాలు చేయడం కాదు ఇక్కడ. 10 మందిలో భార్యను సమర్థించి తీరాల్సిందే. ఆవిడ పొరపాటు చేసినా సరే, ఆవిడ ఒక తోలనాడినా సరే అక్కడ సమర్థించేయి. లోపలికి వచ్చాక తలపేసి పెట్టేది వేరే విషయం. పత్రికల వారు లేకుండా చూసుకో అంతే. ఏంటి అక్కడ ఏదో సమర్థించుకుని వచ్చాను కానీ ఏంటా వాగుడు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, చదువుకుంటారు. అక్కడ 10 మందిలో అవమానించి నువ్వు ఇంతే అన్నావు అనుకోండి, సాగుతుంది పల్లెటూళ్ళలో. మొగుడికి లోకువైతే మా దగ్గర వాడికి కూడా లోకు అవుతాం, వాడు కూడా ఆక్షేపిస్తాడు. ఎప్పుడైనా మా దగ్గర వాడు వచ్చి అమ్మ అన్నం పెట్టమంటే లేదు అందరుగా ఉంటుంది ఏంటి, ఉంటే మాత్రం నువ్వు పెడతావేటి, అంతా అయిందే పెత్తవాడు పోతాడు వాడు. ఇంతలోకి ఎందుకు చేయాలంటే 10 మందిలో సమర్థించలేమా? అంత ఘోర నేరం చేసేసింది ఆవిడ. ఏదో చిన్న మాట తూలింది అంతే కదా, వదిలే అంటారండి. అనపోతే ఆవిడ మండింది అంది, అది సమర్థించు, లోపలికి వచ్చి తర్వాత వేరే విషయం. తలుపేసాక 100 జరుగుతాయి, అవన్నీ అనవసరం. చెప్పవలసింది చెప్పు, బయట అవమానించకూడదు. అందుకే రక్షణమున హరుడు, అంతేకాదు శృంగార లక్షణం కూడా రాత్రి మరుడు. శృంగార సందర్భంలో అపర మన్మధుల్లా ఉండాలి. 60 ఏళ్ల భర్త అయినా సరే ఎప్పుడు శుభ్రమైనటువంటి పంచే శుభ్రమైనటువంటి చొక్కా వేసుకుని కూర్చోవాలి. అంతేగాని ఓ గళ్ళ లొంగి కషాయి వాళ్ళకే వేసుకుని కాళ్ళు పైకెట్టేసి వేరుశెనక్కాయలు కొట్టుకుంటూ 3 రోజులు ఒకటే బనీని కంపు కొట్టేలా తొడుక్కుని కూర్చోకూడదు అక్కడ. ఏమన్నా అంటే ఇంట్లోనే కదా, ఇంట్లో ఉన్నది శ్రీ మహాలక్ష్మి, ఏం జబ్బా రోగమా, శుభ్రంగా ఉండలేవు. అదే లుంగి, అదే బనీను, అదే మాసిపోయారు వంట బ్రాహ్మణ పంచి, ఇంట్లోనే కదా. బయటికి వెళ్ళేసరికి మాత్రం షూటు బూటు వచ్చేస్తాయి. భార్య కూడా కోరుకుంటుంది భర్త ఎప్పుడు అందంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, హాయిగా ఉండాలి, కింగ్ అనాలి చూడగానే, అంతే. అదే రాత్రి మరుడు. శారీరక భోగాల గురించిన మాట కాదు, ఆకర్షణ. 60 ఏళ్ళు వచ్చిన ఆకర్షణ తగ్గవలసిన అవసరం ఏం లేదండి. ధర్మం తప్పలేదు కదా. మనం భార్య దగ్గర ఉన్నామండి, పరాయి వాళ్ళ దగ్గర కాదు కదా. ఒకళ్ళు చాలామంది పరాయి వాళ్ళ దగ్గర చాలా పోజు కొట్టేస్తారు. భార్య కూడా వస్తే ఓ వేషం వేస్తాడు, రాకపోతే 2 వేషాలు వేస్తాడు. ఇది ఆవిడకి ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. అందులో ఇప్పుడు ఫేస్బుక్లు, వాట్సాప్లు వచ్చే చాలా జాగ్రత్తగా ఉండవు. వారి గ్రూప్ వారికి ఉంటుంది. మీ ఆయనే అని పెట్టేస్తారు ఎవడో. అందుకని ఖచ్చితంగా రక్షణమున హరుడు, రాత్రి మరుడు, ఈ లక్షణాలు ఉంటేనే మనస్సును ఎరుగువాడు. ఇది కూడా చాలా ముఖ్యం స్త్రీల విషయంలో. స్త్రీలు చాలామంది ఎలా ఉంటారు అంటే, శాస్త్రం చెప్పిన మాట అనుభవం ద్వారా కూడా తెలిసిపోతుంది. పైకి చెప్పరండి బాబు వీళ్ళు ఇల్లు బంగారం గారు, ఒక్క మాట చెప్పరండి. మీరు కనుక్కోలేరా, ఇది మొదటి సహస్రావధానం చేయొచ్చు కానీ ఇది కనిపెట్టడం చాలా కష్టం. 4 చీరలు అక్కడ పరుస్తారు మంచం మీద, ఏ చీర బాగుందో చెప్పమంటారు. శ్రీరామచంద్రమూర్తికి వచ్చింది ఈ పరీక్ష. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణంలో రాస్తారు. శ్రీరామచంద్రమూర్తికి కూడా పట్టాభిషేకం సీత నీకు నాకు అన్నట్ట. వెంటనే ఆవిడ చీరలు పరిచేసింది. RS బ్రదర్స్ మొత్తం బొమ్మన చందన అన్నీ వచ్చాయి అక్కడికి. పరిచేసింది 10 చీరలు. ఏది కట్టుకోమంటారు చెప్పండి. పట్టాభిషేకాన్ని మీ పక్కన కూర్చోవాలి. మరి చక్రవర్తి రామచంద్రుడు చాలా తెలివైన వాడండి. ఓ చీర తీసి ఇది కట్టుకోనండి. నేను అదే అనుకున్నా. ఈయనకెలా తెలిసిందండి? అది వాళ్ళ నాన్నగారు పెట్టిన చీర, అదమ్మ రహస్యం. ఆ పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి చీరల మీద భార్య లేనప్పుడు గుర్తు ఏదైనా పెట్టుకోవాలి కనపడేలాగా. అదే ఎంపిక చేసామనుకోండి, మా ఆయనకి నేనే కాదు మా పుట్టింటి వాళ్ళు అన్న ఎంత ఇష్టమో. అన్నగారు, తండ్రు, తల్లో పెట్టిన చీరండి, అది చినిగిపోయినా సరే అది వాళ్ళకి నచ్చుతుంది. మమకారం అమ్మ అక్కడ ఉన్నది. మమకారం తప్పేముంది అందులో, పరాయి వాళ్ళు కాదు కదా, తప్పేముంది. మీ వాళ్ళు పెడితే నచ్చింది, మా వాళ్ళు పెడితే, ఈ వంకర మాట అనవసరం. ముందు మెచ్చుకోవడం మొదలు పెడితే మన వాళ్ళు పెట్టినా నచ్చుతుంది. మెచ్చుకోవాలి కదా ముందే వంకర మాట దేనికి? అందుకే మనస్సును ఎరుగువాడు. అలాగే వాళ్ళకి ఏదో బయటికి వెళ్ళాలని ఉంటుంది, చెప్పరు. వారానికి ఒకసారైనా ఏదో ఒక రకం ఇంట్లో ఉండే వెళ్ళాలి, ఉద్యోగం చేయని వాళ్ళు అనుకుందామండి. వారానికి ఒకసారి ఏదో ఒక రంకన బయటికి వెళ్ళిపోవాలి. చెప్పక్కర్లేదు, నాకే వెళ్ళాలని ఉందా నువ్వు కూడా రా అంటే పరమానంద పడుతుంది. ఏమిటో ఇంట్లో ఉంటే పోలా, ఊరికే బయటకి వెళితే ఖర్చు అని ఇంట్లో కొంచెం గుడిపావరా ఈ మగాడు కూర్చుంటాడు, ఆడవాడు కూర్చోలేరండి. ఏదో తిరగాలని ఉంటుంది.
ఇదే మనసును ఎరుగువాడు. బయటికి వెళ్ళినప్పుడు అలంకరణ వేరుగా ఉంటుంది, ఇంట్లో ఉంటే వేరుగా ఉంటుంది. వాళ్ళకి స్త్రీలకు తప్పదు అది. కొంచెం ఆ చీర అంచు జాకెట్టు ఏవో కంచు చాలా చూస్తారు, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యాన్ని సహించాలి. ఆలస్యం అయితే ఏంది కానీ ఎంత అందంగా ఉన్నావు అని వ్యాఖ్యానం చేయాలి. ఎప్పుడు ఆలస్యమే, డిలే డిలే, లేడీ అంటేనే డిలే అనకూడదు. ఇక్కడ లేడీ తిరగతే డిలే. ఏం చేయమంటాం? నేను ఎక్కడ అవధానం చేస్తున్నాడు, ఇక లేడీస్ ఎందుకు డిలే చేస్తారంటే లేడీ తిరగేవయ్యా డిలే అన్నాను. తెలుగులో రాస్తే అంతే కదా. ఆలస్యమైంది. ఎంత ఆలస్యం అండి? ఏమండి ఓ పూట ఎవరో ఆలస్యం చేయరండి సినిమాకి, ఓ పావు గంట అంతే, అరగంట. మనం దయాలకి ఇంకో పావు గంట పడుతుంది. ఒకళ్ళలాగా ఓ గొట్టం తోడుకుని బయటకు వస్తారా? కుదరదు. అది బోల్డ్ మ్యాచింగ్లు ఉంటాయి అందులో. ఆ గది వాళ్ళకి వదిలేయడమే. తర్వాత తలుపు దగ్గర ఊరికే భటుల్లో ద్వారపాలకుల్లో కూర్చోవడమే, తలుపు కొట్టేవారు. అమ్మాయ శుభ్రంగా తయారయ్యేవారు కానీ ఇంకోసారి ఇంకా తొందరగా తయారవుతారు. మీకు ఇబ్బంది అయినట్టుంది పాపం అనుకుంటారు వాళ్ళు. ఇదే మనస్సును ఎరుగువాడు. ఇంకోటి మాట అండి, మాట తప్పనివాడు. భగవంతుడికి ఇచ్చిన మాట ఎంత గొప్పదో భార్యకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది. మాట తప్పకూడదు. చాలామంది తప్పుతారు. ఏదో 100 అంటాం, అన్నీ నడుస్తే నడవాలి. ఎందుకన్నావు మాట? ఆవిడ ఒబ్బడం కోసం ఏదో పొగిడేసేసి ఏదో చెప్పేసేసి తర్వాత ఎగ్గొట్టేస్తే మంచి మాటలు కూడా నమ్మరు, నిజాలు కూడా నమ్మరు. మనిషి మీద నమ్మకం పోతుంది. ఆయన మాట తప్పడవు అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందంటే, ఎప్పుడైనా కాస్త ఆపద వచ్చినప్పుడు ఈయన ఏదో కాస్త మొత్తం మీద కవ్వించో నవ్వించో ఓ మాట పుచ్చుకుంటే వాగ్దానం అమ్మయ్య కట్టుబడి ఉంటాడు. అది ఉందిగా లక్షణం, కట్టుబడే లక్షణం. అందుకని కాస్త ఏదో కవ్వించి నవ్వించి సరసంగా ఏదో చేసి మొత్తం మీద ఓ మాట పుచ్చుకుంటే చాలు, తర్వాత విషయం చూసుకోవచ్చు. ఆ ధైర్యం వారికి ఉండాల్సిందే. ఇదే లక్షణం. పనుల ఎందు తోడు పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి. ఆవిడ అదృష్టం అంటే మంచి భర్త, మంచి భార్య. ఇంతకంటే మించింది ఏమైనా సంసారం వేరే ఎక్కడైనా ఉందా?